హయానా అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బైక్ అయితే ఈరోజు ప్రాబ్లం వచ్చింది. 2 డేస్ అయింది. అది బైక్ 1 డే అయిపోయింది. ఆల్రెడీ ఒక 1 డే పని ఉంది. దాన్ని సరిగ్గా పట్టించుకోలే. ఈరోజు కొద్దిగా ఫ్రీ ఉన్నాం కాబట్టి చెక్ చేసిన ఆ బైక్ అయితే. ఆ బైక్ వచ్చేసి హీరో స్ప్లెండరు సెల్ఫ్. మోడల్ వచ్చేసి 2014 మోడల్. బైక్ వచ్చేసి బ్యాటరీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. తర్వాత బైక్ వచ్చేసి బ్యాటరీ ఉన్నంత వరకు రన్నింగ్ అవుతుంది. బ్యాటరీ లేదంటే ఆటోమేటిక్గా బైక్ ఆగిపోతుంది. బ్యాటరీ లేదని బ్యాటరీ తీసేసి తోలామంటే ఆటోమేటిక్గా నార్మల్ బ్యాటరీ తీసేసి తోలామంటే ఆటోమేటిక్గా ఇండికేటర్లు, తర్వాత ఇండికేటర్ బల్బులు, హెడ్లైట్ బల్బులు, మీటర్ బల్బులు, డెంజనరేట్ బల్బులు ఇవన్నీ కాలిపోతున్నాయి. సరే, మనకు తెలిసింది ఒకటే కదా, ఎవరైనా పవర్ ఎక్కువ తక్కువ కానీ బ్యాటరీ లైఫ్ రాలేదంటే రెక్టిఫైర్ కాల్చింగ్ చేస్తారు. నేను చూపిస్తాను మీకు. సరే, వీడియో అయితే ల్యాగ్ వద్దు, ఫాస్ట్గా చెప్పేసుకుందాం. రెక్టిఫైర్ కాయిల్ కూడా నేను చేంజ్ చేసిన, అయినా కానీ సేమ్ అదే ప్రాబ్లమే. తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెట్ కాయిల్ కూడా చెక్ చేసిన. మ్యాగ్నెట్ కాయిల్ తీసేసి వేరే కాయిల్ మ్యాగ్నెట్ చెంబర్ తీసి వేరే బైక్ చెంబర్ తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేసిన. సేమ్ అదే ప్రాబ్లమే. సరే, ఇది కాదు, నెక్స్ట్ మీటర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే ఎక్కడైనా వైర్ ఏమైనా డ్యామేజ్ ఉందా అది చెక్ చేసుకున్నా. అదేం ప్రాబ్లం కాలే, సేమే ఉంది. తర్వాత ఇక్కడ స్విచ్లో ఏమైనా హ్యాండిల్కి ఏమైనా ఎర్త్ అయినా చూసుకున్నా, ఇది కూడా కరెక్టే ఉంది. నార్మల్ సెల్ఫ్ కానీ, తర్వాత పాసింగ్ బటన్ కానీ, కాయిల్ కానీ ఏమైనా బర్న్ అయిందని చూసా, కాయిల్ కూడా అన్ని కరెక్టే ఉన్నాయి. సరే, ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి డెంజనరేట్ బల్బులు, ఇవి కూడా చెక్ చేసుకున్నాం. ఏమన్నా ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి కానీ ఏమైనా బర్న్ అయ్యి కానీ అది ఎత్తుదని అది కూడా చెక్ చేసిన, అది కూడా కాదు. సరే, ఇక్కడ నుంచి ఇది కాదని మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసిన. మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మల్టీమీటర్ తీసుకుని కంటిన్యూ మోడ్లో సెట్ చేసిన తర్వాత వైట్కి రెడ్ కలెక్షన్ ఇచ్చిన. ఇక్కడ నుంచి రెడ్ కరెంట్ అనేది డైరెక్ట్గా వైట్ వైర్లో రావాలా, వైట్ వైర్లో రాదు. సరే అని ఒకసారి అన్ని వైరింగ్ మొత్తం తీసేస్తే దీని ఫాల్ట్ అనేది ఇక్కడ దొరికింది. చూపిస్తాను మీకు ఒకసారి. దీని ఫాల్ట్ అనేది ఇక్కడ దొరికింది. ఇది మనం చూసాకైతే బయటకు కనిపించదు. ఈ ఐరన్ కింద సైడ్ ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ డ్యామేజ్ ఉందన్నమాట. సరే, ఈ డ్యామేజ్ మొత్తం చూస్తే లోపల కేబుల్ అనేది కనెక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మల్టీమీటర్ అనేది కంటిన్యూ మోడ్లో సెట్ చేసిన తర్వాత ఈ వైర్ ఇక్కడ పెట్టుకొని, రెడ్ వైర్ ఇక్కడ వైట్ వైర్లో పెట్టుకొని, ఇక్కడ ఇంకో వైర్లో వైట్కి పెట్టుకుంటే రాదు. ఇంకో వైర్ దీంట్లో పెట్టుకుంటే వైర్ నార్మల్ మల్టీమీటర్ అనేది సౌండ్ రాదు. తర్వాత రెడ్కి పెడితే మాత్రం వస్తుంది. దీనికి రాకూడదు. ఎందుకు వస్తుంది? ఓపెన్ చేసి చూస్తే లోపల కేబుల్ అనేవి డ్యామేజ్ అయిపోయి 3 వైర్స్ జాయింట్ అయిపోయినాయి. ఇదే ప్రాబ్లం. సో ఎప్పుడైనా కానీ టైం కావాలి. టైం ఉంటేనే అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు నేను వైరింగ్ అంటే చేంజ్ చేశానంటే ఒకే 1000 రూపాయల నుంచి 1400 వరకు బొక్క. అందుకోసం వైరింగ్ చెక్ చేసుకుంటాం. ఫ్రీ ఉన్నప్పుడు వదిలేసాడు అని చెప్పేది అందుకోసం. సో వీడియో అయితే ఇదే ఇన్ఫర్మేషన్. మీకు వీడియోగా నచ్చినట్టే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.